హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఆగస్టు 21వ తారీఖున తెలంగాణలో కొన్ని జిల్లాలో డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయబోతూ ఉన్నారండి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నారనమాట. సో అసలు తెలంగాణలో ఆగస్టు 21వ తారీఖున ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయబోతూ ఉన్నారు, ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా ఎవరైతే మన ఛానల్ను మన వీడియోస్ని చూస్తూ ఉంటారో అటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయన్నమాట. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట నియోజకవర్గంలోని చంద్రగుండ మండలం బెండాలు పాడు అనే గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయబోతూ ఉన్నారండి. కాబట్టి ఎవరైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకుని L2 లిస్ట్లో ఉంటారో అటువంటి వారు తప్పకుండా రెడీగా ఉండండి. అంతేకాదు, రీసెంట్గా ఎవరైతే ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకుని L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాడు కూడా కాస్త అలర్ట్గా ఉండండి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు కనవండి, ఇందిరమ్మ ఇళ్ళు కనవండి, మీకు పంపిణీ చేసే ముందుగా వాళ్ళు మీకు మెసేజ్ని పంపిస్తారనమాట. అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారి దగ్గర నుంచి వస్తే కాల్ వస్తుంది లేదా మెసేజ్ వస్తుందన్నమాట. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు అశ్వారావుపేట నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లకు లేదా ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేస్తున్నారో అటువంటి వారు తప్పకుండా రెడీగా ఉండండి. ఫ్రెండ్స్, తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వారికి డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయబోతూ ఉన్నారండి. కాబట్టి ఎవరైతే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కానీ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కానీ L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వారు కాస్త అలర్ట్గా ఉండండి. ఎందుకంటే రాబోయే ఒక నెల రోజుల్లో డబుల్ బెడ్రూమ్లు ఏ జిల్లాలో అయినా సరే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాస్త అలర్ట్గా ఉండండి. మరి మిగతా జిల్లాల విషయం ఏంటని చెప్పేసి మీరు అడగవచ్చు అనమాట. సో మిగతా జిల్లాలో కూడా డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసే టైం అనేది దగ్గర పడిందనమాట. సో గ్రేటర్ హైదరాబాద్తో సహా మిగతా జిల్లాలో కూడా డబుల్ బెడ్రూమ్లు తొందరలోనే పంపిణీ చేస్తారు. తప్పకుండా వెయిట్ చేయండి.